బీజేపీ టార్గెట్ మెయిన్ ఏంటంటే బండి సంజయ్ని టార్గెట్ చేయాలి. అది అలా టార్గెట్ చేయటం జరిగింది, చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేయలేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు కలకటాకి అంటే పశ్చిమ బెంగాల్ అంటున్నారు ఇవాళ. ఒకప్పుడు బ్రిటిష్ వాడు కలకటా అని పెట్టాడు, అసలు కలకత్తా పేరు. ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కలకత్తాకి ఇవాళ స్వాతంత్రం వచ్చింది. కలకత్తా ప్రజలు శ్వాస పీల్చుకుంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే బంగ్లాదేశ్ కూడా ఒకప్పుడు మనదే. ఇవాళ బంగ్లాదేశ్లో మన వాళ్ళందరూ నరికి కాల్చి చంపి ఎన్ని దారుణాలు చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. అట్లాంటి పరిస్థితి కలకత్తాకు వచ్చింది. ఆ యొక్క కలకత్తాకి స్వేచ్ఛ తీసుకురావాలని ఇవాళ ఆ సంఖ్యలు తెంచి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇప్పుడు మనకి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ 100% ఫామ్ అవుతుంది. ఇప్పుడు నుంచి బండి సంజయ్నో ఈ బీజేపీ నాయకులను బ్లేమ్ చేసుకుంటా బీజేపీ గవర్నమెంట్ బ్లేమ్ చేయాలని చూస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎవరం హిందువులు, హిందూ దేశం, హిందూ ధర్మం, అంతేగాని హిందూ మతం కాదు ఇది. కొన్ని మత శక్తులు ఏం చేస్తాయంటే మనం రాకూడదు భారతదేశంలో, ఈ మోడీ రాకూడదు, మోడీ ఉండకూడదు, ఇదేదో మత పిచ్చి ఎవరు వేరే పార్టీలకు ఉన్నాయి మత పిచ్చులు. మన మత పిచ్చి కాదు, ఇది ధర్మం. దేశాన్ని కాపాడుకోవడానికి, దేశాన్ని రక్షించుకోవడానికి బీజేపీ పుట్టింది. ఇవాళ రేపు ఇక్కడికి వస్తున్నారు మోడీ గారు మన ప్యారెడ్ గ్రౌండ్కి. అంటే దాదాపు 20,000 ప్రాజెక్టులు మన రాష్ట్ర అభివృద్ధి కోసం 20,000 ప్రాజెక్టులని హైటెక్ సిటీ కానీ, ఇప్పుడు మన మహబూబ్ నగర్ రోడ్ 4 రోడ్లు, చాలా కంపెనీలు, ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు దేశాన్ని నాశనం చేసేవాడిని మనం గెలిపించుకుంటామా? దేశాన్ని బాగు చేసేవాళ్ళని గెలిపించుకుంటామా? మత పిచ్చి అంటున్నారు. ఏంటి మత పిచ్చి? అసలు వీళ్ళందరూ ఏ మత పిచ్చిలో గుర్తుపెట్టుకోండి. దయచేసి మోడీ గారు వస్తున్నారు, మోడీ గారికి సహకరించండి, బీజేపీకి సహకరించండి. మన దేశాన్ని మనం కాపాడుకుందాం, రక్షించుకుందాం అని మరీ మీకు చెప్పుకుంటున్నా. బీఆర్ఎస్తో పొత్తు ఉండదమ్మా, సపరేట్గా అండి. ఇంత ముందు ఏమైనా పొత్తుందా ఏంటి? ఎప్పుడూ లేదు పొత్తు. బీజేపీకి 99% ఎవరితో పొత్తు ఉండదు. ఒకవేళ కలిసి వచ్చేవాళ్ళు ఉంటే ఎవరన్నా తీసుకుంటారు తప్ప. అవును, ఇప్పుడు అక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది సనాతన ధర్మం, మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్, అలాగే అక్కడ డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒప్పించి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఇక్కడ కూడా ఏమో కలిసే శక్తులు ఉంటే కలుపుకొని పోవచ్చు, ఫామ్ చేయొచ్చు. గవర్నమెంట్ మాత్రం 100% మన తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయితే రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. మన తెలంగాణ రాష్ట్రం కూడా 100% అభివృద్ధి చెందుతుంది.